ఓకే. ఓకే. సరే వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యవహారం సరే మనం ఆ విషయాన్ని ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చాలాసార్లు మనం కూడా ఖండించాం. దానికి సంబంధించి తప్పు అని చెప్పేసి కూడా అందరం మాట్లాడాం. కానీ ఆయనకి సంబంధించిన కేసులు చూసుకున్నా, ఆయనకి సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఆయన మీద మొత్తం 6 కేసులు ఏమో పెట్టింది ప్రభుత్వం. 5 కేసులకు సంబంధించిన బెయిల్ వచ్చింది. ఇంకొక కేసులో బెయిల్ రావాలి. ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక కేసును కూడా ఆయన మీద నమోదు చేస్తూ వస్తున్నారు. ఏంటి 100 రోజులు అయిపోయినా కూడా యాజ్ పర్ కోర్ట్ రూల్స్ ప్రకారం చూసుకున్నా కంపల్సరీ బెయిల్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ బెయిల్ వస్తున్న ప్రతిసారి కూడా మళ్ళీ కొత్త కేసు పెట్టి ఆయనకి మళ్ళీ జైల్లోనే ఉండే పరిస్థితి కూడా చూస్తుంది. ఇంక మరోవైపు ఆయనకేమో చాలా ఎక్కువగా అస్వస్థతకు గురవుతూ ఆయనకి ఏదో శ్వాసకోతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇటీవల ఒక 4-5 సార్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఎందుకు ఈ రకంగా ఆయన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? గతంలో చేసినటువంటి తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కోవాల్సిన సంబంధం వచ్చిందా? వల్లభనేని వంశీ గారి అరెస్టు ప్రజల కోణంలో సహజం అరెస్ట్ అవ్వడం అనే స్థాయి నుంచి ప్రభుత్వాలు అనుసరించే విధానం ఇది అసహజం కాదనే పరిస్థితికి మారింది. ఓకే. యాక్చువల్ గా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు మీలాంటి ఛానల్లో కానీ నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి జర్నలిస్ట్ ఇది నేచురల్ అంటే తప్పదేమో, ఎందుకంటే ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు జరిగిన ఘటనలు ఇచ్చా ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఇది సహజం. మన ఫస్ట్ అరెస్ట్ అప్పుడు మన డిబేట్ లో ఇది సహజం, ఇది ఊహించిందే. ఇంకో మాట అంటే అన్ని మీడియా ఛానల్ ఏం చెప్పిందంటే వల్లభనేని అరెస్ట్ చేసిన వెంటనే ఇది ఊహించిందే అంటే అర్థం ఏంటి? సమర్థించినట్టే కదా. మామూలుగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం అన్ని ముందుకు వస్తాయి. అట పోయి వల్లభనేని వంశీని అరెస్ట్ అతగతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇచ్చా ఇది ఊహించిందే, ఇది సహజం అని అందరూ అనుకున్నారు. ఆ సహజం సహజంగానే ఉంటే ప్రభుత్వానికి అది అడ్వాంటేజ్. వల్లభనేని వంశీ గారికి ఎంతో కొంత డిసడ్వాంటేజ్. చేసిన తప్పుకు ఇట్లా అయింది. తప్పు వేరు, తప్పుకి శిక్ష కాదు, ఇది తప్పు రిలేటెడ్ శిక్ష. తప్పేంటి? అభ్యంతరకర వ్యాఖ్యలు, అసహజమైన వ్యాఖ్యలు, అంగీకరించిన వ్యాఖ్యలు. దానికి ఇట్లాంటి కేసులు పెట్టడం కుదరదు. వేరే 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 వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఈ రోజు దాని ఫలితం అనుభవిస్తున్నారు అనేది సహజంగా ప్రజలు చూశారు. ఇది ఊహించింది అనుకున్నారు. ఆడి వరకే పరిమితం అయితే బెటర్. కానీ దీని పేరుతో ఇట్లే పూర్తిగా జైల్లోనే పెట్టేద్దాం ఆ వ్యక్తిని అనేసి అనుకుంటే ప్రభుత్వం సహజం కాస్త అసహజంగా మారుతుంది. సహజానికి అసహజానికి మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, పరిస్థితిని, సున్నితమైన పరిస్థితిని అర్థం చేసుకుంటే ప్రభుత్వం మంచిది. ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది? 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి ఉంటే 60 రోజుల్లో బెయిల్ రావాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే కేసులో అరెస్ట్ అయితే 90 రోజుల్లో బెయిల్ రావాలి. నువ్వు ఈ 60 రోజులు 90 రోజులు నువ్వు ఏ విచారణ చేసుకో, కస్టడీలో తీసుకుంటావా, జైల్లో విచారించుకుంటావా, బయట విచారణ చేసి పూర్తి చేసి ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయొచ్చు. తర్వాత ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్ బట్టి ఏం జరిగితే బెయిల్ అయితే ఇవ్వాలి. 60 లేదా 90 రోజులు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయంటే 60 రోజులు ఎట్లా బెయిల్ వస్తుంది కదా, అటు మొదటి 2 కేసులు 60 రోజుల్లో బెయిల్ వస్తుంది అనుకో, 50 రోజులు ఇంకొక కేసు కొత్తది, మళ్ళీ ఇంకొక రోజు 60 రోజులు, మళ్ళీ ఇట్లా 90 రోజులు ఇట్లా పెట్టుకుంటా ఇలా ఎక్కువ రోజులు జైల్లో పెడదాం అనే ధోరణి ప్రభుత్వాలు కొత్తగా వచ్చిన మార్పు. దీనికి కూడా సుప్రీంకోర్టు కానీ తీన్మార్ మల్లన్న కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు విరుద్ధంగా ఉంది. మరి ఏమంటారంటే ఈ పేరుతో ఇప్పుడు శిక్ష పడితే ఒక కేసులో నేరం చేశారనుకోండి, రుజువు అయితే 2 ఏళ్ళట్టు జైల్లో ఉంటాడు. శిక్షతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటారు. శిక్షతో సంబంధం లేదు. ఏమో రేపు ఆ కేసు కొట్టేస్తే ఆ 16 నెలలు ఆయన జీవితాన్ని ఎవరు తిరిగిస్తారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఎవరిస్తారు? కాబట్టి శిక్షతో సంబంధం లేకుండా అరెస్టులతోనే శిక్షించేస్తాం. అరెస్టు జైల్లో పెట్టడం అనేది ఒక విచారణ రూపం, అది శిక్ష కాదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు ఏం చెప్పారు? ఇది శిక్ష కాదండి, ఇది నా పరిధిలో మీరుంటారు, ఇది శిక్ష కాదు, ఇది రొటీన్ ప్రాసెస్ అని చెప్పారు. అంటే జైల్లో ఉండడం శిక్ష కాదు. కానీ ఏమైపోతుంది? జైల్లో ఉండడమే శిక్షగా మారిపోతుంది. నేరం రుజువు అవుతుందా కాదా కాలం నిర్ణయిస్తుంది. అంత లోపల కోపతాపాలను తీర్చుకోవడం కోసం 30 రోజులు 60 రోజులు 90 రోజులు జైల్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, పౌర హక్కులకు మంచిది కాదు. ఇక్కడ వల్లభనేని వంశీ గారా, కొడాలి నాని గారా, XYZ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కేసుగా చూడాలి. కాబట్టి అందువల్ల కోర్టులు ఏం చెప్పినాయి, ఏదైనా సరే మల్టిపుల్ కేసులు. తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఊరంతా తిప్పినారు తెలంగాణ అంతా. ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం, 60 రోజుల్లో బెయిల్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, ఆడ అరెస్ట్ చేయడం, ఇట్లా జరుగుతూ వచ్చేది. అందుకని తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, ఇది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లన్న కేసులో మీరు ఒక కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే మల్టిపుల్ కేసులు కానీ నమోదై ఉంటే పీటీ వారెంట్లు
జారీ చేసుకుని ఆ కేసులన్నీ కూడా అక్కడనే విచారించేసి పూర్తి చేయండి. వారికి ఇవ్వాల్సిన సహజమైన పౌర హక్కుల్ని డిస్టర్బ్ చేయొద్దని అని చెప్పిన తర్వాత అది ఆగినాయి ఈ మల్టిపుల్ కేసులు. కానీ ఆంధ్రప్రదేశ్ అలాంటి తీర్పు ఇంతవరకు రాలేదు. కారణాలు ఏమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఏముందంటే ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసుల్లో ఏదన్నా ఉంటే పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి తీసుకోండి, విచారించేసేయండి. 60 రోజులు విచారించారు కదా. మహా అంటే పోలీస్ కస్టడీ ఎన్ని రోజులు ఇస్తారు అశోక్ గారు? 3 రోజులు 4 రోజులు ఇస్తారు. 60 రోజులు టైం ఉంది. 60 రోజుల్లో 4 కేసులు ఉంటాయి. 4 3 12 రోజులు తీసుకోండి, కస్టడీ తీసుకోండి, విచారించేసి శిక్ష వేసేసేయండి. ఒక తప్పు చేస్తుంటే నేరం నిరూపించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసేయండి. శిక్ష పడినప్పుడు కోర్టు శిక్ష పడి కోర్టుకి వెళ్తే ఎవరికేం అభ్యంతరం, జైలుకి వెళ్తే. అట్లా కాకుండా చేస్తే ఏమవుతుందంటే అది పౌర హక్కుల ఉల్లంఘన. ఈ రోజు తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడవచ్చు, రేపు తప్పు చేయని వ్యక్తి కూడా దీన్ని భరిస్తారు ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్తాయి. కాబట్టి వల్లభనేని వంశీ గారి కేసులో అరెస్ట్ సహజం, ఇది ఊహించిందే, ప్రజలందరూ అనుకున్నది. కానీ ఒక దశ దాటి 60 రోజులు 90 రోజులు దాటిన తర్వాత కేవలం ఎక్కువ రోజులు పెట్టడం కోసమే సెక్షన్ల మీద సెక్షన్లు, కేసుల మీద కేసు పెడుతున్నారంటే సహజం కాస్త ప్రజల దృష్టిలో అసహజంగా మారిపోతుంది. అది ప్రభుత్వానికి నష్టం. ప్రారంభ దశలో ఆయన తప్పు చేశాడు, అంటే అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు, ఫలితం ఇది అనుకున్న ప్రజలు కాస్త ఇదేం అన్యాయం అనే పరిస్థితి తెచ్చుకోకూడదు ప్రభుత్వం. ఇంకా దాటితే వల్లభనేని వంశీ కేసులో ఇప్పటి వరకు మీరు ఏ సెక్షన్ లో పెట్టారో దాన్ని నిరూపించి శిక్షించండి, తప్పులేదు. మళ్ళీ కొత్త కేసు పెట్టుకుంటా పోస్తే అదే వల్లభనేని వంశీ కాస్త ఊరటగా మారకపోగా మీకు నెగిటివ్ అవుతుంది. ఏ నెగిటివ్ పర్సన్ గా మీరు సమాజం ముందర పెట్టారో మీరు వ్యవహరించే తీరుతున్నారు. ఇప్పుడు 60 రోజులు మళ్ళీ ఇప్పుడు కేసు పెట్టడానికి నేను ఆయన మీద వచ్చే ఫిర్యాదులు కేసు పెట్టద్దాను, కేసు పెట్టండి. ఇప్పుడున్న కేసులు నిరూపించేసేయండి, శిక్షించండి. శిక్షలో భాగంగా వల్లభనేని వంశీ గారిని 60 రోజులు కాదు 6 నెలలు 6 సంవత్సరాలు పెట్టండి జైల్లో. అసలు ఇప్పుడు ఇంతవరకు నిరూపితమైన కేసులు ఇంతవరకు ఏమున్నాయి కూడా ఇంతవరకు బయటికి రాలేదు కదా. రాజకీయ నాయకులకు సంబంధించిన కదా ఏ కేసులైనా కూడా అది ప్రూవ్ అయ్యి ఇది నిజం, ఇది తేలిందని చెప్పేసి ఇంతవరకు కూడా బయటకు వచ్చిన కేసులు ఏమున్నాయి? మీరు పెట్టిన సెక్షన్ లో వల్లభనేని వంశీ గారికి 7 సంవత్సరాలు పడే శిక్ష ఉండేది, 7 సంవత్సరాల పైన ఉండేది. మీరు లైఫ్ అంటే 14 ఏళ్ళు, అదే జీవిత ఖైదు అంటే. మీరు నిరూపించేసి జీవిత ఖైదు వేసేయండి, శిక్ష వేసి వల్లభనేని వంశీ గారిని జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. శిక్ష వేసి మీన్స్ నిరూపించేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి నిరూపించేసి ఆయన నేరాన్ని ప్రూవ్ చేసేసి శిక్షలో భాగంగా జైలుకి వెళ్తే అభ్యంతరం లేదు. శిక్షతో సంబంధం లేకుండా కేసుల పేరుతో మల్టిపుల్ కేసుల పేరుతో జైల్లో ఉండడం అనేది అభ్యంతరం, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడం అభ్యంతరం. శిక్షలో భాగంగా విచారణలో భాగంగా జైల్లో ఎక్కువ రోజులు ఉండవు, శిక్షలో భాగంగా జైల్లో పెట్టండి. అంటే ఈ వ్యత్యాసాన్ని కానీ ప్రభుత్వం చూపకపోతే, నేను చెప్పాను ఇంత ముందు వల్లభనేని వంశీ వారి అరెస్టు ప్రభుత్వానికి నెగిటివ్ మారిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేకపోతే వల్లభనేని వంశీ గారు మానసికంగా శారీరకంగా వాడుకున్న ఆరోగ్య సమస్య ఇబ్బంది పడతాడు, కానీ అల్టిమేట్ గా ఒకసారికి అది సానుభూతిగా మారుతుంది కదా, ఆవరణ చేస్తున్న భావన ఏర్పడుతుంది కదా. ఆ పరిస్థితి ఇంకా పెరిగితే, ఇంకా కొత్త కేసులు అవి పెరిగితే, అది కేసు ఉన్నా కూడా నిజమైనా కూడా ప్రజలు ఏమంటారంటే కావాలనే చేశారనే భావన వస్తుంది. ఆ భావన వస్తే అది ప్రభుత్వానికి అంత మంచిది కాదు, వాళ్ళు ఆలోచించుకోవాలి.